గీతలు పెడితే అందులో వాళ్ళు పరమేశ్వరి పరమేశ్వరి కొడుకు లైసెన్స్ లేకుండా వెళ్తే దాని మీద అరెస్ట్ చేసి డబ్బు కట్టకపోతే నీకంతా చూస్తారు బెదిరించారు. తెలిస్తే తల్లి తెలుసుకొని తల్లి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేదు, వెళ్ళలేదు. అంటే తల్లి ఉత్తరం రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా దారుణం ఇది. యాక్సిడెంట్స్ మాకు చూసిన యాక్సిడెంట్ అవుతుంటాయి. తనకి ఇంత పెద్ద వేధించి 20,000 కోసము స్టాప్ భయపడించి అమ్మాయి పని మనిషిని సూసైడ్ చేసుకోవడానికి పరిస్థితి అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇది యాక్సిడెంట్ కావాలి మాకు జరుగుతుంటాయి. చూడండి కదా, చట్టం ఉంటుంది, పోలీసు ఉంటుంది, పోలీసులు రిజిస్టర్ చేస్తారు, దాన్ని కాస్త కమిషన్లో పరిష్కారం చూపిస్తారు. అది ఒక పద్ధతి ప్రాసెస్. దీనికి ఏంటంటే ఇంతకాలంగా తల్లి భయపడి కొడుతాం మీకు యాక్సెస్ ఉంటాము అంటే తల్లి భయపడి వాళ్ళు ఇంట్రెస్ట్ సూసైడ్ చేసుకుంటారు. సో దీని మీద ఆల్రెడీ కేర్ బుక్ చేస్తారు. దీని మీద ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేయాలి. దీనికి కారణం దీనికి ఎవరు బాధ్యతలు, ఇది మోటివేషన్ ఎవరు చేశారు మీరు కూడా పెట్టాలి. తీసి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు కేసు పెట్టాలి. ఇంకా దాన్ని స్టాక్ తీసుకోవాలి. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఈ కార్యక్రమం చేస్తుంటే మరి ఎలక్షన్లో అయినా కాంగ్రెస్లో ఎంత దుర్మార్గం పోతే స్టాంప్ మీరు డోర్లో ఎన్ని దుర్మార్గం చేశాను. ఆఫ్టర్ రెవెన్యూ కోసం చేసినాడు. ఎలక్షన్లో ఓడిపోతాడు తిన్నది చేసి భయపడిస్తాను, భయపడిస్తున్నాడు. మీకు గిఫ్ట్ ఇస్తాను, నాకు సపోర్ట్ చేయకపోతే గిఫ్ట్ ఇస్తాను. మన గొగ్గోడు భయపడిచాడు. ఏంటి దౌర్జన్యం? ఇది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం, ఇది యాక్ట్ తీసుకోవాలా, డబ్బు చెప్పి భయపడిస్తాను. పురుషులు పెట్టుకొని పురుషులు పోతుంటూ అంత భయపడిస్తావా? మొన్న రోడ్లో పురుషులు పోతూ భయపడితే కార్ ఆపి అది వినిపించి ప్రకాశంలో పోతున్నాం, నీ గిఫ్ట్ ఇస్తాను భయపడడం చాలా బాధాకరం. అది మేము సెకండరీ కూడా నెక్స్ట్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. ఈ డబ్బును సీజారు ఈయనకు సంబంధించిన మనుషులు ఈ సంబంధించిన తీసుకోవాలి. ఎక్కడ తెలియదు. నేను కాల్ చేసుకుని ఆయన అడగలేదు, నేను కాల్ చేసుకోలేదు, నేను బెదిరించలేదు. నువ్వు బెదిరిస్తుంటే మేము చూసుకున్నాం, మేము సిద్ధం ఉన్నాం. నువ్వు కాదు, ఇప్పుడు మేము ఎక్కడ బెదిరించలేదు. నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, 4 రోజులు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మేము భయపడము, మేము కాల్ చేసుకుంటే మేము కాల్ చేసుకోలేదు. మేము భయపడేవాడిని ఏ మాట భయపడలే. సెకండ్ క్యాబినెట్ ర్యాంక్లో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న డోన్ ఎమ్మెల్యే రాజనాథ్ రెడ్డి వాళ్ళ స్టాఫ్ హైదరాబాద్లో చిన్న బెంచ్గా గీతలు పెడితే అందులో వాళ్ళు పరమేశ్వరి కొడుకు లైసెన్స్ లేకుండా వెళ్తే దాని మీద అరెస్ట్ చేసి డబ్బు కట్టకపోతే నీకంతా చూస్తారు బెదిరించారు. తెలిస్తే తల్లి తెలుసుకొని తల్లి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలేదు, వెళ్ళలేదు. అంటే తల్లి ఉత్తరం రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చాలా దారుణం ఇది. యాక్సిడెంట్స్ మాకు చూసిన యాక్సిడెంట్ అవుతుంటాయి. తనకి ఇంత పెద్ద వేధించి 20,000 కోసము స్టాప్ భయపడించి అమ్మాయి పని మనిషిని సూసైడ్ చేసుకోవడానికి పరిస్థితి అంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇది యాక్సిడెంట్ కావాలి మాకు జరుగుతుంటాయి. చూడండి కదా, చట్టం ఉంటుంది, పోలీసు ఉంటుంది, పోలీసులు రిజిస్టర్ చేస్తారు, దాన్ని కాస్త కమిషన్లో పరిష్కారం చూపిస్తారు. అది ఒక పద్ధతి ప్రాసెస్. దీనికి ఏంటంటే ఇంతకాలంగా తల్లి భయపడి కొడుతాం మీకు యాక్సెస్ ఉంటాము అంటే తల్లి భయపడి వాళ్ళ ఇంట్రెస్ట్ సూసైడ్ చేసుకుంటారు. సో దీని మీద ఆల్రెడీ కేర్ బుక్ చేస్తారు. దీని మీద ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేయాలి. దీనికి కారణం దీనికి ఎవరు బాధ్యతలు, ఇది మోటివేషన్ ఎవరు చేశారు మీరు కూడా పెట్టాలి. తీసి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు కేసు పెట్టాలి. ఇంకా దాన్ని స్టాక్ తీసుకోవాలి. ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఈ కార్యక్రమం చేస్తుంటే మరి ఎలక్షన్లో అయినా కాంగ్రెస్లో ఎంత దుర్మార్గం పోతే స్టాంప్ మీరు డోర్లో ఎన్ని దుర్మార్గం చేశాను. ఆఫ్టర్ రెవెన్యూ కోసం చేసినాడు. ఎలక్షన్లో ఓడిపోతాడు తిన్నది చేసి భయపడిస్తున్నాడు. మీకు గిఫ్ట్ ఇస్తాను, నాకు సపోర్ట్ చేయకపోతే గిఫ్ట్ ఇస్తాను. మన గొగ్గోడు భయపడిచాడు. ఏంటి దౌర్జన్యం?
ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం, యాక్ట్ తీసుకోవాలా, డబ్బులు చెప్పి భయపడిస్తాం, పురుషులు పెట్టుకొని పురుషులు పోతులు అంతా భయపడిస్తావా? ఉన్న రోడ్లో పురుషులు పోతులు భయపడితే కార్ ఆపి అది పిలిపించి నువ్వు ప్రకాశంగా పోతున్నావు, నీ గిఫ్ట్ ఇస్తాను భయపడడం చాలా బాధాకరం. అది మేము సెకండరీ కూడా నెక్స్ట్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. ఈ డబ్బులు సీజారు ఈయనకు సంబంధించిన మనుషులు ఈ సంబంధించిన ఎక్కడ తెలియదు. నేను కాల్ చేసుకుని ఆయన అడగలేదు, నేను కాల్ చేసుకోలేదు, నేను బెదిరించలేదు. నువ్వు బెదిరిస్తుంటే మేము చూసుకున్నాం, మేము సిద్ధం ఉన్నాం. నువ్వు కాదు, ఇప్పుడు మేము ఎక్కడ బెదిరించలేదు. నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు, 4 రోజులు స్టేట్మెంట్ ఇస్తున్నావు, మేము భయపడము, మేము కాల్ చేసుకుంటే మేము కాల్ చేసుకోలేదు. మేము భయపడేవాడిని ఏం మాట భయపడలే. 20,000 లక్షలు అభిలక్షిస్తున్నాం. ఇవన్నీ ఏంటిది దోషం కదా, ఓడిపోతే భయంతో ఇస్తామని నీ పెట్టగతలకు మేము భయపడే ప్రసక్తి లేదు. నువ్వు గాలి చేసుకుని అట్లే చెప్పలేదు.